చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. ఒక లీడర్ ఎలా ఉండాలో ఒక కామన్ మ్యాన్ చెప్తే మనం వినాల్సిన అవసరం లేదు. అదే ఒక లీడర్ ఎలా ఉండాలో లీడర్ చెబితే వినొచ్చు. కానీ ఒక లీడర్ ఎలా ఉండాలో ఒక సక్సెస్ఫుల్ లీడర్ చెప్తే ఖచ్చితంగా వినాల్సిన అవసరం ఉంది. టీమిండియా క్రికెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్ గా నిలిచిన సౌరవ్ గంగూలీ లీడర్ అనేవాడు ఎలా ఉండాలో, ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్ అవ్వాలంటే ఏం చేయాలో తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ నేర్పిన పాఠం తన కెప్టెన్సీపై ఎంతలా ప్రభావం చూపించిందో చెప్పుకొచ్చాడు. 2002 ఇంగ్లాండ్ తో జరిగిన నార్త్ వెస్ట్ సిరీస్ ఫైనల్ విజయం టీమిండియాకు ఎంతగానో స్పెషల్. 326 పరుగుల టార్గెట్ ను చేస్ చేయడం, అది కూడా ఇంగ్లాండ్ పై. ఆ రోజుల్లో ఇలాంటి బిగ్ టార్గెట్ అంటే ఓటమిని ఖాయం చేసుకోవాల్సిందే. అయితే టీమిండియా ఈ మ్యాచ్ లో అద్భుతం చేసింది. టార్గెట్ ను చేస్ చేసి ఇంగ్లాండ్ గడ్డపై సంచలనం సృష్టించింది. మ్యాచ్ గెలిచిన వెంటనే టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ లార్డ్స్ బాల్కనీలో షర్టు విప్పి అగ్రెసివ్ గా చేసిన మాస్ సెలబ్రేషన్స్ ఇండియన్ క్రికెట్ లో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశాయి. ఈ మ్యాచ్ తన కెప్టెన్సీని ఎంతగానో ప్రభావితం చేసిందని ఒక కార్యక్రమంలో గంగూలీ తెలిపారు. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి 325 పరుగులు చేసింది. లంచ్ సమయంలో మేము ఈ టార్గెట్ ఎలా చేసేయాలో ఆలోచిస్తున్నాం. 326 పరుగుల టార్గెట్ అంటే ఆ రోజుల్లో చాలా కష్టమని. అయితే ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని తన మనసులో బలంగా ఉందని గంగూలీ చెప్పుకొచ్చాడు. చేజింగ్ కు ముందు సెహ్వాగ్ తనకు చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా కనిపించాడని, అయితే మ్యాచ్ లో సెహ్వాగ్ ఆట చూసిన తర్వాత అతని ఆట ఆకట్టుకుందని గంగూలీ అన్నాడు. బ్యాటింగ్ కు దిగే ముందు సెహ్వాగ్ తన వెనక విజిల్ వేసుకుంటూ వచ్చి 325 పరుగుల టార్గెట్ మనం చేస్ చేస్తున్నాం అని చెప్పాడు. ఆ సమయంలో నాకు చాలా షాక్ అనిపించిందని గంగూలీ అన్నాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు మాకు ఓపెనింగ్ లో మంచి స్టార్ట్ వచ్చింది. ఈ సమయంలో ఎలాగైనా జట్టును గెలిపించాలని అనుకున్నాను. అయితే అప్పటి వరకు క్రీజ్ లో ఇబ్బంది పడుతున్న సెహ్వాగ్ కు దగ్గరికి వెళ్లి, సెహ్వాగ్ మనకు మంచి స్టార్ట్ వచ్చింది. కఠిన బౌలర్లను జాగ్రత్తగా ఆడు. లూజ్ బౌలర్స్ వచ్చినప్పుడు స్కోర్ కొట్టుకోవచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో వికెట్ పారేసుకోకు అని సెహ్వాగ్ చెప్పినట్టు గంగూలీ తెలిపాడు. అయితే గంగూలీ చెప్పిన మాటలకు సెహ్వాగ్ సరే అని తలూపాడు. ఆ తర్వాత ఓవర్లో సెహ్వాగ్ ఇరానీ బౌలింగ్ లో 4 4లతో రెచ్చిపోయాడు. ఈ సమయంలో సెహ్వాగ్ టాలెంట్ చూసిన గంగూలీ ఆశ్చర్యపోయాడు. తాను చెప్పినట్టు ఆడకుండా ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాడని గంగూలీ ఆ క్షణం సెహ్వాగ్ పై ఎలాంటి ఈగోకి పోలేదు. శభాష్ అంటూ ఎంకరేజ్ చేశాడు. సెహ్వాగ్ ఆ ఓవర్లో ఆడిన ఆట తీరుతో తనలో కొత్త ఆలోచన మొదలైందని చెప్పాడు. ప్రతి ఒక్కరికి ఒక సొంత ఆలోచన ఉంటుందని, వారి ఆటకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలని గంగూలీ ఆ క్షణం భావించానని చెప్పాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత డిన్నర్ చేసినప్పుడు సెహ్వాగ్ నా దగ్గరకు వచ్చి, ఏంటి నా మీద కోపంగా ఉన్నావా అని అడిగాడు. దానికి నేను అలాంటిదేమీ లేదని చెప్పాను. కానీ నేను సింగిల్స్ టీం ఉన్నప్పుడు బౌండరీలు ఎందుకు కొట్టావు అని అడిగాను. దానికి సెహ్వాగ్ తన దగ్గరకు వచ్చి, ఆ క్షణంలో నాకు ఇండియాను ఎలాగైనా గెలిపించాలని అనే కసి నా మైండ్లో రన్ అవుతుందని తెలిపాడు. సెహ్వాగ్ సమాధానంతో ఒక్కసారి ఆలోచనలోకి వెళ్ళానని, తన కెప్టెన్సీలో ఇకపై ఎవరికీ తనదైన సలహాలు ఇవ్వకుండా ఎవరి సొంత ఆట వారిని ఆడుకోమని పూర్తి స్వేచ్ఛనిచ్చాను అని గంగూలీ ఈ సందర్భంగా తెలిపాడు. గంగూలీ మాట్లాడుతూ, ఆ రోజు సెహ్వాగ్ నన్ను ఆలోచించేలా చేశాడు. తన మాటతో నేను ఒక బెటర్ కెప్టెన్ లా మారాను. నాకు సెహ్వాగ్ లాంటి ఒక డిఫరెంట్ ప్లేయర్ ఉన్నాడు, ద్రవిడ్ లాంటి డిఫరెంట్ ప్లేయర్ ఉన్నాడు, హర్భజన్ లాంటి డిఫరెంట్ ప్లేయర్ ఉన్నాడు. నాకు డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న జట్టు దొరికింది. నేను కూడా వారికి తగ్గట్టుగానే ఉండేవాడినని సౌరవ్ అన్నాడు. ఆ సమయంలో ఇండియా మ్యాచ్లు గెలవాలంటే వారి సొంత గేమ్ వారిని ఆడనివ్వాలని, అలా చేస్తేనే జట్టుకు విజయాలు వస్తాయని గ్రహించానని ఈ టీమిండియా లెజెండ్ తన విలువైన సలహాను పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఒక లీడర్ ఎలా ఉండాలో గంగూలీ చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కరూ ఒక్కో డిఫరెంట్ ప్లేయర్. మీరు అందరినీ ఒకేలా మార్చాలనుకుంటే కుదరదు. ప్రతి ఒక్కరిని ఒకేలా ఆడాలని కోరుకోకూడదు. అదేవిధంగా ప్రతి ఒక్కరిని ఒకేలా ట్రీట్ చేయకూడదు. మీ జట్టులో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిలా ఉండడు. వారిని మీరు వారిలానే ట్రీట్ చేయాలి. ప్రతి వ్యక్తి ఒకేలా రియాక్ట్ అవుతాడని, ఒకేలా కష్టపడతాడని, ఒకేలా ప్రవర్తిస్తాడని మీరు ఆశించకూడదు. లీడర్షిప్ లో ఈ చిన్న లైన్ చాలా ముఖ్యమని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ తర్వాత గంగూలీ కెప్టెన్ గా మరింతలా చెలరేగిపాడు. సచిన్, ద్రవిడ్, అనిల్ కుంబ్లే లాంటి దిగ్గజాలతో పాటు సెహ్వాగ్, యువరాజ్ సింగ్, కైఫ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ లాంటి యంగ్ టాలెంటెడ్ ప్లేయర్లతో కలిసి జట్టును ఉన్నత స్థితిలో నిలబెట్టాడు. తనదైన అగ్రెసివ్ కెప్టెన్సీతో తన ప్లేయర్లను ఎంకరేజ్ చేస్తూనే ప్రత్యర్థులపై విరుచుకుపడేవాడు. ప్లేయర్ల ఆటలో జోక్యం చేసుకోకుండా ఇండియాకు గెలుపు ఎంత ముఖ్యమో చెబుతూ వారిలో స్ఫూర్తి రగిలించాడు. గంగూలీ కెప్టెన్సీలో 2002లో టీమిండియా శ్రీలంకతో కలిసి సంయుక్తంగా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. 2003 వరల్డ్ కప్ లో ఫైనల్ కు చేరుకుంది. ఐసీసీ టైటిల్స్ పక్కన పెడితే ఇండియాలో టాలెంటెడ్ ప్లేయర్లను గుర్తించి వారిని స్టార్స్ గా మార్చిన ఘనత గంగూలీ సొంతం.
ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇండియన్ క్రికెట్ లో గంగూలీకి ముందు గంగూలీ తర్వాత అని చెప్పుకునేలా ఈ లెజెండరీ చెరగని ముద్ర వేశాడు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.